జై శ్రీరామ్. సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము. ఈ వీడియో చూసే అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ జై శ్రీరామ్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు. ఇక ఈరోజు మనము శ్రీమద్ రామాయణంలో బాలకాండ 2వ సర్గ గురించి చెప్పుకున్నాము. మొదటి సర్గలో రామాయణం మొత్తము వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పడంతో పూర్తయింది. ఇక 2వ సర్గ ప్రారంభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయ జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోऽस्तुते. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణము విన్న వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు కూడా నారద మహర్షిని ఎంతో భక్తితో పూజించారుట. తరువాత నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయారుట. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి వెళ్ళారుట. ఏమాత్రము మలినం లేని ఒక రేవు వద్దకు వెళ్ళారట. వెళ్ళి తన శిష్యుల్ని తనకు కావాల్సిన పాత్ర నారబట్టలో తెమ్మన్నారట వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించుకున్నారట. ఆ విధంగా శిష్యుడు వాల్మీకి ఒక చెంబు నారబట్టలో తెచ్చి ఇచ్చారుట. వాటిని తీసుకున్న వాల్మీకి మహర్షి ఆ వనమంతా ఒకసారి చూశారుట. చూసి కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశారుట. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపాడుట. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయిందిట. కింద పడిపోయిన మగపక్షిని చూసి ఆడపక్షి ఎంతో దుఃఖిస్తోందిట. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తోందిట. ఆ ఏడుస్తున్న ఆడపక్షిని చూసారట వాల్మీకి. ఆయన మనస్సు ఎంతో బాధతో ద్రవించిపోయిందిట. వాల్మీకి ఆ బోయవాడిని చూసి ఇలా అన్నారట. ఇది ఒక శ్లోకము. ఓం మానిషాద ప్రతిష్టాన్ త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం. అంటే ఓయి బోయవాడా, నీవు మన్మథావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడు అవుదువు కాక అనే వాక్యము వాల్మీకి నోటి వెంట వచ్చిందిట. అంతలో తనలో తాను ఇలా అనుకున్నారట మహర్షి. ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూసి ఇలా అనుకోవడం ఏమిటి?
నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నారట. వెంటనే తన శిష్యుడిని పిలిచి ఇలా అన్నారట, ఆ క్రౌంచ పక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా దానిని చూసి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యాన్ని చెప్పాను. అది వృధా కారాదు, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికారట వాల్మీకి మహర్షి. ఇక శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థం చేశారట. తరువాత వాల్మీకి మహర్షి స్నానము చేయడానికి వెళ్ళారట. స్నానము చేసిన తరువాత తన ఆశ్రమమునకు వెళుతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నారట. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడి వెంట వెళుతున్నారట. వాల్మీకి ఆశ్రమణానికి వెళ్ళిన తరువాత తన నోటి నుండి వచ్చిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నారట. ఆ ధ్యానంలో ఆయనకు ఇతర వాక్యాల కథలు స్ఫురించాయిట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చారట. బ్రహ్మగారిని చూసి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డారట. బ్రహ్మదేవునికి అర్ఘ్యమో పాద్యమో సమర్పించారట. ఒక మంచి ఆశ్రమం మీద కూర్చోబెట్టారట. బ్రహ్మదేవుడి ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆశ్రమం మీద కూర్చున్నారట. వాల్మీకి మహర్షి మనసులో మాత్రము ఆ క్రౌంచ పక్షుల జంట గురించి ఆలోచిస్తున్నారట. ఆహా, అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నారట. వాల్మీకి మహర్షి మనస్సు దుఃఖంతో నిండిపోయిందిట. అప్రయత్నంగానే ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చిందిట. ఆ వాక్యాలను విన్నాడట బ్రహ్మగారు. ఓ వాల్మీకి మహర్షి, నీ నోట వెంట వచ్చిన ఆ వాక్యము శ్లోకమే, అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పం వల్లనే నీ నోటి నుండి ఆ వాక్యాలు వచ్చాయి. అది శ్లోకము అయింది. నీవు పుణ్యప్రదము మనస్సులను రమింపచేయునది అగు రాముని యొక్క చరిత్రను శ్లోకరూపములో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరిస్తాయి. ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామకథను శ్లోక రూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీ చేత రచింపబడిన ఈ రామాయణ కావ్యము ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావని పలికారట బ్రహ్మదేవుడు. తర్వాత బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యారట. ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారట. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా స్మరించుకుంటున్నారట. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారట. 4 పాదములతో సమసంఖ్య గల అక్షరములతో వాల్మీకి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వలన శ్లోకత్వము పొందిందిట. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా శ్లోక రూపంలో రచిస్తాను అని నిర్ణయించుకున్నారట. వాల్మీకి మహర్షి రామచరిత్రను ఉదారమైన పదములతో, మనోహరమైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించారు. ఆ మహాకావ్యము సమాసములతోనూ, సంధులతోనూ, వ్యుత్పత్తులతోనూ, సుమధరములతోనూ, అర్థవంతములు అయిన వాక్యాలతోనూ అలలారిందిట. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని 2వ సర్గ. ఇంతటితో సమాప్తము. హరి ఓం దత్సత్. ఈ రామాయణం చూసిన అందరికీ కూడా చిన్న మనవి, ఈ వీడియోని లైక్ చేస్తూ జై శ్రీరామ్ అనే ఒక కామెంట్తో పాటుగా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరని ప్రార్థన. ఇంతటితో సమాప్తము.